హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టార్క్లిక్స్ వెబ్సైట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకుందాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే అది మనకు సూట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను స్టార్క్లిక్స్కి సంబంధించి ఒక 4 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడకపోతే ఇంతకుముందు చూడండి. సో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియోలో ఓన్లీ మనము స్టార్క్లిక్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూద్దాం. టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకు కింద ఉంటాయి అన్నమాట. చూడండి, లీగల్ కింద టర్మ్స్ అని ఉంది కదా, ఈ టర్మ్స్ దగ్గర మనం క్లిక్ చేస్తే వస్తుందన్నమాట. సో నేను ఆల్రెడీ ఒక పేజ్ ఓపెన్ చేసి ఉంచాను. చూడండి, ఫస్ట్ మనము HTML కోడ్కి సంబంధించిన రూల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే HTML కోడ్ ఈజ్ ఏ మెథడ్ దట్ ప్రొవైడ్స్ పబ్లిషర్స్ మోర్ యాడ్స్. ఓకే, మోర్ యాడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అడ్వర్టైజర్స్ యాడ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ PPC సెక్షన్ అండ్ HTML కోడ్ ఆఫ్ పబ్లిషర్స్ assuring the high quality of ad management of advertisers. HTML code should be placed on an online website or blog with original contents. Only gold and platinum members have access to HTML code. ఓకేనా, గోల్డ్ అండ్ ప్లాటినం మెంబర్స్ మాత్రమే ఈ HTML కోడ్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు అని ఉంది. తర్వాత ఒరిజినల్ కంటెంట్స్తో ఉన్నటువంటి బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ అది మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో అదొకటి చూసుకోవాలి మనము. చూడండి, యూజర్ అకౌంట్ గురించి చూడండి. ఓన్లీ 1 అకౌంట్ పర్ మెంబర్ అండ్ పర్ హౌస్ హోల్డ్ ఈజ్ అలౌడ్. ఒక మెంబర్కి ఒక్క అకౌంట్ మాత్రమే ఇస్తాము అని చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఎనీ అటెంప్ట్ టు క్రియేట్ ఆర్ సైన్ ఇన్ మోర్ దాన్ 1 అకౌంట్ విల్ రిజల్ట్ ఇన్ సస్పెండ్ ఆల్ క్రియేటెడ్ అకౌంట్స్. మీరు వేరే అకౌంట్స్ కూడా చేయాలనుకున్నారనుకోండి మీ పేరు మీదే, సో అన్ని అకౌంట్స్ కూడా సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఫర్దర్ మోర్ నో పే అవుట్ ఆర్ రీఫండ్ విల్ బీ మేడ్ టు మెంబర్స్ హూ క్రియేట్ మల్టిపుల్ అకౌంట్స్. మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసే వాళ్ళకి పేఅవుట్ కానీ రిఫండ్ కానీ ఉండదు అని చెప్తున్నారు. ఓకేనా, దిస్ ఇంక్లూడ్స్ సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం మెంబర్స్. సిల్వర్, గోల్డ్, ప్లాటినం మెంబర్స్ అందరికి కూడా ఇది ఇంక్లూడ్ అవుతుంది అంటున్నారు. ఆల్సో మెంబర్స్ విత్ మోర్ దాన్ 1 అకౌంట్ విల్ బి బ్యాన్డ్ ఫ్రమ్ ఫర్దర్ యూజింగ్ starclicks.com. ఒక అకౌంట్ కంటే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళని starclicks.com నుంచి బ్యాన్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో ఇలా మనము రూల్స్ అన్నీ ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. ఇంకా కొన్ని రూల్స్ నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ప్రొహిబిటెడ్ క్లిక్స్ అండ్ ఇంప్రెషన్స్. ఎనీ మెథడ్ దట్ ఆర్టిఫిషియలీ జనరేట్స్ క్లిక్స్ ఆర్ ఇంప్రెషన్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. వేరే మెథడ్స్ ద్వారా మీరు క్లిక్స్, ఇంప్రెషన్స్ జనరేట్ చేయాలనుకుంటే మాత్రం క్లిక్స్, ఇంప్రెషన్స్ జనరేట్ చేసే ఎనీ మెథడ్ అయినా సరే దాన్ని మేము బ్యాన్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఓకేనా, దీస్ ప్రొహిబిటెడ్ మెథడ్స్ ఇంక్లూడ్ బట్ ఆర్ నాట్ లిమిటెడ్ టు రిపీటెడ్ మాన్యువల్ క్లిక్స్ ఆర్ ఇంప్రెషన్స్. మాన్యువల్ క్లిక్స్ లేదా ఇంప్రెషన్స్ రిపీటెడ్గా చేస్తున్నాం అనుకోండి, అవి కూడా ప్రొహిబిట్ చేస్తామంటున్నారు. ఇన్సెంటివ్స్ టు క్లిక్ ఆర్ టు జనరేట్ ఇంప్రెషన్స్. ఎవరికైనా డబ్బులు ఇచ్చి మనం చేయించామనుకోండి, అవి కూడా కుదరదు అంటున్నారు. ఓకేనా, యూజింగ్ రోబోట్స్, ఐ ఫ్రేమ్స్, ఆటోమేటెడ్ క్లిక్ అండ్ ఇంప్రెషన్స్ జనరేటింగ్ టూల్స్. ఓకేనా, రోబోట్స్ ఉపయోగించి, ఐ ఫ్రేమ్స్ ఉపయోగించి, తర్వాత ఇంప్రెషన్ జనరేటెడ్ టూల్స్ ఉపయోగించి, థర్డ్ పార్టీ సర్వీసెస్ ఉపయోగించి ఎవరైనా క్లిక్స్ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం అది ప్రొహిబిట్ చేస్తూ ఉంటున్నారు అనమాట. ఓకేనా, పెయిడ్ టు సర్ఫ్, ఎవరికైనా డబ్బులు ఇచ్చి మీరు బ్రౌజ్ చేయండి అని చెప్పేసి చేయడం, అలాంటివి చేయడం. పెయిడ్ టు రీడ్, ఆటో సర్ఫ్ అండ్ క్లిక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్. మీరు మాది క్లిక్ చేయండి, మేము మీది క్లిక్ చేస్తామని చెప్పేసి అలాంటివి పెడితే అలాంటివి కూడా మేము ప్రొహిబిట్ చేస్తూ ఉంటున్నారు. ఎనీ డిసెప్టివ్ సాఫ్ట్వేర్, ఏదైనా సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీరు చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండదు అంటున్నారు. ఓకేనా, ప్లీజ్ నోట్ దట్ ద క్లికింగ్ ఆన్ యువర్ ఓన్ HTML కోడ్ యాడ్స్ ఫర్ ఎనీ రీజన్ ఈజ్ ప్రొహిబిటెడ్. అంటే మీ ఓన్ HTML కోడ్ని మీరే క్లిక్ చేశారనుకోండి, అది కూడా ప్రొహిబిట్ చేస్తూ ఉంటున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఓపెనింగ్ మోర్ దాన్ 1 గోల్డ్ మెంబర్షిప్ అకౌంట్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ నాట్ అలౌడ్ అండ్ విల్ రిజల్ట్ ఇన్ సస్పెండింగ్ ఆల్ రిలేటెడ్ అకౌంట్స్. ఒక గోల్డ్ మెంబర్షిప్ కంటే ఎక్కువ తీసుకుంటే మిగతాన్ని కూడా బ్యాన్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఓకేనా, యూజింగ్ ద సేమ్ పేపాల్ అకౌంట్ ఆన్ మల్టిపుల్ అకౌంట్స్ కౌంట్స్ యాజ్ హ్యావింగ్ మల్టిపుల్ అకౌంట్స్ అండ్ విల్ రిజల్ట్ ఇన్ రెడ్యూస్డ్ నెంబర్ ఆఫ్ యాడ్స్. చూసారా, మీకు సేమ్ పేపాల్ అకౌంట్ పెట్టుకున్నారనుకోండి మల్టిపుల్ అకౌంట్స్కి, అట్లా కూడా నెంబర్ ఆఫ్ యాడ్స్ని తగ్గిస్తూ ఉంటున్నారు అనమాట. చూడండి, మన సైట్ క్వాలిటీ కూడా ఎలా ఉండాలని చెప్పేసి చెప్తున్నారనమాట. పబ్లిషర్స్ సైట్ మస్ట్ మీట్ ద ఫాలోయింగ్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్. ఏముండాలంట అంటే నో అదర్ HTML కోడ్ ఆర్ అదర్ అడ్వర్టైజింగ్స్. ఓకేనా, వేరే అడ్వర్టైజింగ్స్ ఉండకూడదు, HTML కోడ్ ఎక్సెసివ్గా వేయకూడదు. సైట్స్ హ్యావింగ్ 4 ఆర్ మోర్ అండ్ స్పాట్స్ పర్ పేజ్ మే బి డినైడ్. 4 కంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఉండకూడదు అని చెప్పేసి ఈ రూల్ ఇంతమంది నేను
వేరే వీడియోలు చెప్పాను. ద సైట్స్ మే నాట్ హ్యావ్ పాపప్ ఆర్ పాపండర్స్ దట్ ఇంటర్ఫేస్ విత్ నావిగేషన్. ఓకేనా, చేంజ్ యూజర్ ప్రిఫరెన్సెస్ ఆర్ స్టార్ట్ డౌన్లోడ్స్. ఓకేనా, పాపప్స్ కానీ పాపండర్స్ కానీ ఉండకూడదు సైట్లో అని అంటున్నారు అనమాట. HTML కోడ్ మస్ట్ నాట్ బి ఎడిటెడ్ వెన్ పాస్టింగ్ ఆన్ ద వెబ్ పేజ్. కస్టమైజింగ్ HTML కోడ్ ఈజ్ పాసిబుల్ బై కాంటాక్టింగ్ సపోర్ట్ డిపార్ట్మెంట్. ఆ HTML కోడ్ని మీరు ఎడిట్ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఆ HTML కోడ్ ఎడిట్ చేయాలంటే మీరు సపోర్ట్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ చేసిన తర్వాత వారు చెప్పిన సూచనల మేరకు మాత్రమే మీరు HTML కోడ్ని ఎడిట్ చేసుకోవచ్చు అంటున్నారు. యూజ్ ఆఫ్ అవర్ యాడ్స్. పబ్లిషర్స్ మే నాట్ డిస్ప్లే స్టార్ క్లిక్స్ యాడ్స్ ఇన్ పాపప్స్. స్టార్ క్లిక్ యాడ్స్ని పాపప్స్లో డిస్ప్లే చేయకూడదు అని అంటున్నారు అనమాట. పబ్లిషర్ మే నాట్ ఎంకరేజ్ యూజర్స్ టు క్లిక్ ద యాడ్స్ ఆర్ యూజ్ క్లిక్ రాబోట్స్ ఆర్ క్లికింగ్ బై సేమ్ IP అడ్రస్. ఒకే IP అడ్రస్ నుంచి యాడ్స్ క్లిక్ చేయండి అని చెప్పేసి ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు అంటున్నారు. సో ఇదంతా ఇంతకుముందు చూసిందే. తర్వాత మనకు టర్మినేషన్ రీఫండ్ పాలసీ కూడా ఉంది. ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, చదువుకోండి జాగ్రత్తగా. చూడండి, నేను ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు. చూడండి, ఇక్కడ గోల్డ్ మెంబర్స్ నీడ్ టు పే ద మెంబర్షిప్ ఫీ విచ్ ఈజ్ ఏ మంత్లీ మెంబర్షిప్. ఓకేనా, గోల్డ్ మెంబర్షిప్ అనేది పర్మనెంట్ మెంబర్షిప్ కాదు. ఒకసారి పే చేస్తే మీకు పర్మనెంట్గా అది ఉంటుంది అని అనుకోవద్దు. ఓకేనా, ఇది మంత్లీ మెంబర్షిప్ అనమాట. మంత్లీ మనము మెంబర్షిప్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, అండ్ కెన్ బి స్టాప్డ్ ఎట్ ఎనీ టైమ్ బై ద మెంబర్ అనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే దాన్ని ఆపేసుకోవచ్చు. గోల్డ్ మెంబర్స్ హ్యావ్ ద ఆప్షన్ టు రెన్యూ దేర్ అకౌంట్స్ బై పేయింగ్ ఫ్రమ్ దేర్ బ్యాలెన్స్ వన్స్ ద మెంబర్షిప్ ఎక్స్పైర్డ్. ఓకేనా, మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిందనుకోండి, ఆ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్లోంచి గోల్డ్ మెంబర్షిప్ అనేది రెన్యూ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా, గోల్డ్ మెంబర్స్ కెన్ అప్గ్రేడ్ ఆర్ రెన్యూ దేర్ అకౌంట్ టు గోల్డ్ మెంబర్షిప్ బై పేయింగ్ ఫ్రమ్ దేర్ బ్యాలెన్స్. మనకు బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్లోంచి గోల్డ్ మెంబర్షిప్కి రెన్యూవల్ అనేది పే చేసుకోవచ్చు. ఓకేనా, గోల్డ్ మెంబర్షిప్ ఎస్టిమేట్ ఎర్నింగ్ ఇంక్లూడ్స్ లింక్స్ ఇన్ PPC సెక్షన్ అండ్ HTML కోడ్. PPC సెక్షన్లో ఉన్నటువంటి యాడ్స్ ప్లస్ HTML కోడ్ ఈ రెండు కలిపి మనకు గోల్డ్ మెంబర్షిప్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు టర్మ్స్లోకి వెళ్ళి ఒకసారి మొత్తం క్లియర్గా చదువుకొని అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరు గోల్డ్ మెంబర్షిప్ అనేది తీసుకోండి, లేదంటే మీరు సిల్వర్ మెంబర్షిప్లోనే ఉండిపోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ వీడియోలో ప్రతి లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది. సో అందుకే నేను ఇంపార్టెంట్ విషయాలు అయితే చదివి చెప్పాను అనమాట. మీరైతే అన్ని చదువుకునే టర్మ్స్ అన్నీ కూడా, సో దట్ ఏంటంటే మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. సో కామెంట్స్లో రోజు చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ అన్నిటి కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. మీకు ఇంకా డౌట్స్ క్లియర్ కాకపోతే టర్మ్స్లోకి వెళ్ళి మీరు మొత్తం టర్మ్స్ చదువుకోండి, లేదా మీకు ఇంకా డౌట్స్ క్లియర్ కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఇంకా ఈ టర్మ్స్ అన్ని కూడా ఇంకా క్లియర్గా చదివి మీకు వీడియోస్ క్రియేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.